హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం వార్ 2 మూవీ అయితే ఫైనల్‌గా అయితే మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే ఏజెంట్ కబీర్ అండ్ ఏజెంట్ విక్రమ్. విక్రమ్ కబీర్‌ని పట్టుకున్నాడా లేదా? అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? హీరో ఎవరు? విలన్ ఎవరు? అసలు లాస్ట్‌కి ఏం జరిగింది? అనేదే మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. నేను చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ అనేది స్పాయిలర్ అయితే అయిపోతుంది కాబట్టి చాలా తక్కువ అయితే చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ గారినైతే చాలా బాగా అయితే చూపెట్టారు భయ్యా ఫస్ట్ హాఫ్‌లో అయితే. ఆ క్యారెక్టరేషన్ గాని, ఎలివేషన్ సీన్స్ గాని, డైలాగ్ డెలివరీ గాని చాలా బా అనిపించింది. చాలా మంచిగా అయితే చూపెట్టారనమాట ఎన్టీఆర్ గారినైతే. అలాగే మన 'రితిక్ రోషన్' గారు గూడా చాలా బా అయితే చూపెట్టారనమాట. ఆ డైలాగ్ డెలివరీ గాని, క్యారెక్టరేషన్స్ గాని, ఎలివేషన్ సీన్స్ గాని చాలా బా అయితే చూపెట్టారు. అలాగే మనకు ఫస్ట్ హాఫ్ అయితే డ్రామా అనేది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారు. అది గూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ గూడా చాలా బా అనిపించింది భయ్యా. అలాగే క్లైమాక్స్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో మనకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే స్టోరీ లేకపోవడం భయ్యా. ఇద్దరు పెద్ద హీరోలున్నారు. ఓ మంచి ఎలివేషన్ ఇద్దామని అనుకున్నారేమో తెలీదు గానీ స్టోరీ మీదైతే స్కోపే పెట్టలేదనిపించింది. మేము మూవీ చూస్తుంటే వార్ 1 చూసాం కదా! మరి వార్ 2 ఎందుకురా అనిపిస్తదనమాట. వార్ 1లో ఉన్న స్టోరీ మనకు వార్ 2లో అయితే ఉంటుంది. కొత్తదనం అనేది ఏముండదన్నమాట వార్ 2లో అనేది. అది రొట్టి స్టోరీ అయితే ఉంటుంది మూవీలో అయితే. మన ఎన్టీఆర్ గారిను, 'రితిక్ రోషన్' గారిని ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అయితే చూపెడతారు భయ్యా. ఆ ఎలివేషన్ సీన్స్ గానీ, మన ఫైట్ సీక్వెన్స్ గానీ చాలా బావుంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అలా ఉండవనమాట. స్లో అంటే స్లో నరేషన్ అయితే వెళ్తుంటది మూవీ అంతా. ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. కొంచెం మనకు బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తది. ఎలివేషన్ సీన్స్ పడ్డా గూడా అంతేం బాగుండవనమాట సెకండ్ హాఫ్‌లో అయితే. మనకు ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ గూడా సరిగ్గా వర్కౌట్ అవ్వవనమాట. ఒక్కటి గూడా వర్కౌట్ కాదు. అలాగే మనకు లవ్ ట్రాక్ అసలు అవసరం లేదనిపించింది. అండ్ సాంగ్స్ గూడా చాలా అంటే చాలా చెండాలంగా అయితే ఉన్నాయి. ఉన్న 2, 3 సాంగ్స్ గూడా అస్సలు బాలేదనిపించింది. అలాగే ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటాయన్నమాట. తట్టుకోలేమనమాట. అంత దారుణంగా అయితే ఉంటాయి ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్స్ అనేది. మరి ఘోరంగుంటాయి భయ్యా. అలాగే వీఎఫ్ఎక్స్ అనమాట. 2 అంటే 2 బ్యాడ్ అనమాట వీఎఫ్ఎక్స్ అనేది. అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది వీఎఫ్ఎక్స్ అనేది. మాకు ట్రైలర్‌లో చూపెట్టలేదు గానీ మూవీలో మనకైతే చాలా ఉంటాయి. వీఎఫ్ఎక్స్ అనేది అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే మన ఎన్టీఆర్ గారిని గూడా ఫస్ట్ హాఫ్ చూపెట్టేంత సెకండ్ హాఫ్‌లో అయితే చూపెట్టారు. మనకి కొంచెం ఇంకెక్కువ చూపెడితే ఇంకా బావుండేదేమో అని మనకైతే అనిపిస్తదనమాట ఎన్టీఆర్ గారిని చూపెట్టే విధానం అయితే. మన డైరెక్టర్ గారు ట్రైలర్ చూసి చాలా చాలా తక్కువ అయితే చూపెట్టాం. మూవీలో ఇంకా చాలా చాలా స్టఫ్ ఉందని చెప్పారు. నాకైతే అంతేం అనిపించలేదు భయ్యా. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ చెప్పురా అంటే జస్ట్ ఏ టైమ్ పాస్ ఫిలిం భయ్యా. ఇగ మీరే అర్థం చేసుకోండి టైమ్ పాస్ అంటే ఎలా ఉంటుందో మూవీ అనేది. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.